పూరా లోకల్ పెద్ద ఎత్తున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీస నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసిందో మనం చూశాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూశాం. కనీసం సిగ్గు అనిపించలేదు వాళ్లకు. ఈ పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ దుర్మార్గపు అలవాట్లను అదే విధంగా కొనసాగిస్తూ ఈరోజు అదే విధమైనటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే కార్యక్రమం ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారికి ఎజెండా లేదు, ఒకటే ఎజెండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఎజెండా చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారు. మరి అలాంటి కుక్కలు నక్కలను ఈ రోజు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి. అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ రాజన్నాడు ముఖ్యమంత్రి నా చెప్పుతో సమానం అని, ఎడమకాలి చెప్పుతో సమానం అన్నాడు. అంటే వీళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయాంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు కేసీఆర్ పాలన వ్యతిరేకత ఉంటే, కేసీఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటే పార్టీ మారడము అది మీ ఇష్టం, మాకు సంబంధించిన అంశం కాదు. కానీ ప్రజలు మీకు ఒక పార్టీ మీద ఓట్లేసినప్పుడు, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా, ఆ పార్టీ గుర్తు ద్వారా, ఆ పార్టీ పేరు మీద ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎన్నికైనటువంటి పదవులను ఆ రకంగానే పెట్టుకొని పార్టీ ఫిరాయించడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం గాని యావత్ దేశం గాని ఆశ్చర్యపోతా ఉంది. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు. ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్య జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా
బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోం సెక్రటరీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోం సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోం సెక్రటరీకి సమర్పించాలి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా, ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7th May 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి, మా పార్టీ నాయకులు ఎవరు లేరు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి సూత్రధారుడు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రధారులు. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్ సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్ నాటకానికి డైరెక్షన్ కూడా, ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే. వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి ఆయనంట హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్లి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు
ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. ఇంతకంటే పోలీసులకు, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు, దేశం ముందు పెట్టాడు. అంతేకాదు అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు ఆయన. అన్ని మీడియా హెడ్స్కు పంపించాడు, అన్ని మీడియా సంస్థలకు పంపించాడు. ఇదొక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి. ఈ యొక్క సాక్ష్యం చాలు. ఆయన స్పష్టంగా పెట్టాడు, ఎవరు చెప్పలే. ఆకాశం బద్దలవుతుంది ఈరోజు, లేదు భూమి బద్దలవుతుంది అన్నాడు. అర్థం కాదు నాకు, ఏదో అనమాట అన్నాడు అని. భూమి బద్దలవుతుంది, ఆకాశం ఊడిపడుతుంది, చూడండిగా మీరు ధైర్యంగా చూడండి, గుండెలు ధైర్యంగా పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న సినిమా అని చెప్పి ఆ రోజు అక్రమ వీడియోలు చూపించడం జరిగింది. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను.